శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ తర్వాత మనం చూస్తే తెలంగాణకి సంబంధించి రాజకీయాలు వేడెక్కిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఏదైతే సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, అంటే కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి కింద నడుస్తుంది. అంటే రాజీవ్ గాంధీ తెలంగాణకి ఏం సంబంధం అని చెప్పి బీఆర్ఎస్ అంటుంటే, మీరు గత 5 సంవత్సరాల్లో మరి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా 10 సంవత్సరాలు మీరెందుకు పెట్టలేదని వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చు సార్? అంటే సెంటిమెంట్ కోసం ఫైట్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాను వీళ్ళు, లేదు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని వాళ్ళు ఎలా చూస్తారు సార్? ఏం సార్ అంటే ప్రతిపక్షం అనేది లేకుండా చేసే పనిలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షానికి అసలు స్పేసే ఇవ్వడానికి వీల్లేని సిచ్యుయేషన్ కాంగ్రెస్ కల్పిస్తోంది. ఉనికి కోసం బీఆర్ఎస్ ఆరాటపడుతోంది. ఏది మేమున్నాం అని చెప్పుకోవడం కోసం మరి బీఆర్ఎస్ నానా పాటలు పడుతున్న పరిస్థితి. మనం ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రిగా ఆయన కూడా మరి బాగా నోటికే పని చెప్తున్నాడు. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నించలేని పరిస్థితి. వీళ్ళ నోరు సరైనదైతే రేవంత్ రెడ్డి నోరు గురించి మాట్లాడవచ్చు. కేసీఆరే ఈ భాషకి పేటెంట్ రైట్ కదా. ఈ ఇప్పుడు ఇవాళ అని మోడీనే బోడీ అన్నాడు. ఇప్పుడు ఇవాళ కేటీఆర్ అతను చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం రేపుతున్నాయి. అంతకుముందు అసెంబ్లీలోనేమో సవితా ఇంద్రారెడ్డిని ఏదో వీళ్ళు అన్నారు, రేవంత్ రెడ్డి ఆ అక్కల్ని నమ్ముకుంటే బతుకు బస్టాండే అన్నాడని చెప్పి అసలు ఏడ్ చేసి మహిళల కోసం అందరూ ధర్నాలు చేసి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా దానికి బంద్కి పిలిపించినటువంటి పరిస్థితుల్లో సీన్ కట్ చేస్తే వెంటనే కేటీఆర్ ఏమన్నాడు, ఏదో ఉచిత బస్సు ప్రయాణం గురించి నోరు జారాడు. బ్రేక్ డాన్స్లు వేసుకోవచ్చు, మీరు బస్సుల్లో శుభ్రంగా బ్రేక్ డాన్స్లు వేసుకోవచ్చు అంటే అసలు నిజమైన మంట అప్పుడు కనపడింది. ఏది మొత్తం అది అతను రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించిన పరిస్థితి. అవునండి. రేవంత్ రెడ్డి కనీసం అసెంబ్లీలో కేటీఆర్ వెనక కూర్చున్న అక్కలను అవమానించాడేమో. అవమానిస్తే కేటీఆర్ వ్యాఖ్యలు బస్సుల్లో ప్రయాణించే పేద మహిళలందరినీ ఉద్దేశించి మీరు బ్రేక్ డాన్స్లు వేసుకోవచ్చు అంటే చివరికి చేసేది లేక క్షమాపణ, మళ్ళా ఇంకొక ఇది బ్లండర్, నేను పొరపాటు మాట్లాడాను అనేదా భావించొద్దని కేటీఆర్. ఇప్పుడు ఈ విగ్రహ రాజకీయం ఇప్పుడు ఏంటిది? రాజీవ్ గాంధీ ఎవరు? తెలంగాణకి ఆయనకి సంబంధం ఏంటి అంటారు. మరి ఆ మాట సోనియా గాంధీకి ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఫోటోలు దిగి ఆమెకు పాదాభివందనం చేసినప్పుడు అడిగారా? ఎవరండి రాజీవ్ గాంధీ? ఎవరండి? రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం అని నువ్వు ఆ రోజు నీ కుటుంబం మొత్తం సోనియా ముందు సాగిలపడింది. భోంచేశారా లేదా? సోనియా ఇంటికి నువ్వు, కేటీఆర్, హరీష్ రావు, కవిత, మీ భార్య సకుటుంబ సపరివార సమేతం వెళ్ళారు. ఆమెతో చక్కగా భోంచేశారు, ఆమెకు పాదాభివందనం చేశారు. తెలంగాణ తల్లి సోనియా అన్నది ఎవరు? మీరేగా. ఇప్పుడు ఆ తెలంగాణ తల్లి భర్త విగ్రహం పెట్టాడు ఎవరు? రేవంత్ రెడ్డి. తప్పేముంది? ఇప్పుడు రాజీవ్ గాంధీకిను తెలంగాణకి సంబంధం ఏంటంటే రాజీవ్ గాంధీ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ భర్త అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ మాత్రం వీళ్ళు తెలుసుకోకపోతే ఎట్లా? అంటే ఏదో ఒక సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేయాలి అంటే ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్ అదే చేస్తుంది సార్. చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తే మీరు ఎందుకు ఇక్కడ బ్యానర్లు కడతారని మాట్లాడుతున్న పరిస్థితి. దాంతోపాటు ఏదో ఒకటి రాజకీయం, దాంతోపాటు తెలంగాణ అంశాన్ని సున్నితమైన ఆ సెంటిమెంట్ని మళ్ళీ రగల్చాలి అనేది బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత సెంటిమెంట్ చంపేసింది మీరే కదా. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని చంపింది మీరు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేశారు. కొమ్మ మీద కూర్చున్నారో ఆ చెట్టును నరికేసింది మీరు. ఏది అసలు ఆ పేరే తీసేశారుగా. మీ పార్టీలో ఉన్న తెలంగాణ పేరే మీరు నరికేస్తే ఇంకా మిమ్మల్ని తెలంగాణ ఎలా క్షమిస్తుంది? ఇప్పుడు ఈ సెంటిమెంట్లన్నీ రాజేసే బదులు సింపుల్ పేరు మార్చేసాడు పార్టీది. మళ్ళీ బీఆర్ఎస్ ని కనుక టీఆర్ఎస్ చేస్తే జనం మొత్తం మీ వైపు క్యూ కడతారు. చేయాల్సిన పని చేయకుండా ఇప్పుడు రోగం ఎక్కడుందో మందు అక్కడ వేయాలి. అక్కడ వేయటల్లా
రోగం ఎక్కడుంది? పార్టీ పేరు మార్చడం అనేది వాళ్ళ ఈ పార్టీకి పట్టిన రోగం. అక్కడ మందేయండి. మళ్ళా తెలంగాణ అనేది మీరు ఏదైతే తీసేశారో అది పార్టీ పేరుగా పెట్టుకుంటే భారత రాష్ట్ర సమితి పేరు మారుస్తున్నాం, మళ్ళా ఇది తెలంగాణ రాష్ట్ర సమితి అన్న తక్షణం తెలంగాణ ప్రజలంతా వెల్లువెత్తుతారు ఆ పార్టీలో. అది తెలుసుకోకుండా రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టారు, నేను రాగానే అది కూల్చేస్తా, శంషాబాద్ విమానాశ్రయం పేరు కూడా రాజీవ్ గాంధీది తీసేస్తా, లేనిపోయిన రెచ్చగొట్టడం. మనం అనుకున్నాం ఏమని, ఉనికి కోసం పోరాటపడుతున్నాడు. పార్టీ వాళ్ళ 3rd ప్లేస్కి పడిపోయి. అవును, మొన్న ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ లో అదే కదా సార్, 17 పార్లమెంట్ స్థానాల్లో ఒకటి తీసేయి చార్మినార్ తీసేస్తే మిగతా 16లో ఈయనకి కేవలం 2nd ప్లేస్ వచ్చింది 2 చోట్లే, మిగతా 3rd ప్లేస్లు. 14 పార్లమెంట్ స్థానాల్లో నువ్వు పడిపోయావే 3rd ప్లేస్కి. ఇప్పుడు పాకూరు ఆడితే ఏమొస్తుంది? ఇప్పుడు చేతులు గాలేక ఆకులు పట్టుకోవటమే. ఇదంతా కూడా స్వయం కృతాపరాధాలు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ కాదు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత చంద్రశేఖర. ఇప్పుడు ఇవాళ కుమార్తె ఏమో 5 నెలల 5 రోజులుగా జైల్లో, 5 నెలల 5 రోజులుగా నీ కూతురు జైల్లో మగ్గిపోతుంటే కనీసం తండ్రి వెళ్ళి కుమార్తెని యోగక్షేమాలు విచారించలేదంటే ఆ కూతురు ఏదైనా చేసి ఉండొచ్చు, తన అవినీతి కేసుల్లో ఉండొచ్చు. అరే మర్డర్ చేసిన వాళ్ళకి వెళ్తున్నారు, జైల్లో ఉన్నాళ్ళని మర్డర్ చేసి జైల్లో ఉన్నాళ్ళని పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళలేదా? ఇలా వదిలేశారా? జగన్మోహన్ రెడ్డి కుటుంబం వెళ్ళారు కదా, రోడ్డు మీద కూర్చున్నారు వెళ్ళి. ఇవాళ కవిత జైలుకి వెళ్ళింది, కేసీఆర్ అనారోగ్యం, ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు రావట్లేదు, అసెంబ్లీకి వెళ్ళటం లేదు, సరే పడ్డారు, ఆయన కాలు ఇరిగింది, మళ్ళీ ఆయన తేరుకున్నారు, ఆరోగ్యం మళ్ళీ వచ్చింది, ప్రళయ గర్జన నేను అసెంబ్లీలో వినిపిస్తా అన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 9ంటికి వచ్చి కూర్చున్నాడు అంట. చూద్దాం అసలు ప్రళయ గర్జన ఎలా ఉంటుందని. కేసీఆర్ వస్తున్నాడు ఇవాళ అని చెప్పి కూర్చుంటే అసలు ఈయన రాకపోవటం ఎవరో కాదు. ఇవాళ ఈ పార్టీకి ప్రధాన శత్రువు ఆ కుటుంబమే. ఏ కుటుంబం వల్ల అయితే తెలంగాణ వచ్చిందని, ఏ కుటుంబం వల్ల అయితే ఈ పార్టీ నిలబడింది అనుకున్నామో ఆ కల్వకుంట్ల కుటుంబమే ఇవాళ పార్టీని మింగేసింది, ఆ పార్టీని పరిస్థితికి తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ ఇచ్చారు. నమస్కారం.